బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో చారిత్రక మలుపు తీసుకోబోతోంది. సుమారు 2 దశాబ్దాల పాటు తెలంగాణ అస్తిత్వానికి, పోరాటానికి చిరునామాగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి మళ్లీ ప్రాణం పోసుకోనుంది. బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లు, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తిరిగి సొంత ఇంటి పేరుతోనే ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని పొరపాట్లు చేసిందని కేటీఆర్ అంగీకరించారు. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ ప్రజలకు దూరమైందని, అదే ఓటమికి ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలతో గ్యాప్ పెరగటం వల్లే ఎన్నికల్లో పరాజయం ఎదురైందని స్పష్టం చేశారు. ఇకపై ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకోవటమే లక్ష్యంగా 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. నూతన మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఇక ఈసారి వచ్చేది బీఆర్ఎస్ఏనని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల వ్యూహాలపై మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ పార్టీతోనూ బీఆర్ఎస్కు పొత్తులు లేదా సర్దుబాట్లు ఉండబోవని కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు పొత్తులతో కలిసి రాదని, కుదరదని పేర్కొన్నారు. గుర్తించిన లోపాలను సరిదిద్దుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రుడిపై కొన్ని మబ్బులు కమ్మినంత మాత్రాన చంద్రుడు కనుమరుగు కాడు. ఆ మబ్బులు తొలగి మళ్లీ ప్రకాశిస్తాడు. బీఆర్ఎస్ కూడా తాత్కాలికంగా వెనకబడ్డా తిరిగి పుంజుకుని అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి, పార్లమెంటు స్థానాలు 28కి పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, మేధావులు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచారని ప్రస్తావించారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ పేరు మార్పు ఆలోచన, భవిష్యత్ వ్యూహాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమేనని గులాబీ శ్రేణులు నమ్ముతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ వైఫల్యాలు, బీజేపీ దూకుడును ఎదుర్కోవాలంటే తెలంగాణ వాదం మళ్లీ బలంగా వినిపించాల్సిందే. టీఆర్ఎస్గా పేరు మార్చుకోవడం అనేది కేవలం టెక్నికల్ అంశం కాదు. అది ఒక రాజకీయ పునర్జన్మ. పూర్వ వైభవం దిశగా వేస్తున్న ఈ అడుగు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.